నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మధు దీపక్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను కార్ డ్రైవర్ని అండి. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన కానీ బాగుందా, లేదంటే టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు పరిపాలన బాగుందా? జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది బాగానే ఉంది. పేదవాడికి ప్రతిదీ సంక్షేమం అనేది పేదవాడి చేతికి అందుతుంది. ఇప్పుడు పెట్రోల్ విషయం కానీ డీజిల్ విషయం కానీ చాలా పెరిగినాయి. అది గత ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంటే నేను ఉండేటప్పుడు 70 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో ఉండేది. ఇప్పుడు చాలా పెరిగినాయి. ప్రజలు, కార్ డ్రైవర్స్ కానీ డ్రైవర్స్ మెయిన్ తిరగలేకపోతున్నారు అనేది. ఒకటి మీరే అంటున్నారు, పెట్రోల్ డీజిల్ అనేది పెరిగింది, ఆయిల్ అనేది. ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఎవరు పెంచుతారు? అది కేంద్ర ప్రభుత్వం పెంచింది. స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉందా? ఆయన పరిపాలించారు కదా, 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయనకి తెలుసు కదా. నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళ చరిత్ర అని చెప్పుకుంటున్నాడు అదే చంద్రబాబు గారు. ఆయనకి తెలుసు కదా ఆయిల్ ఎవరు పెంచుతారు తగ్గిస్తారన్నది. అదేవిధంగా డ్రైవర్లు అంటున్నారు. డ్రైవర్ అనేవాడు కారు కొనుక్కుంటే డ్రైవర్ ఎందుకు అవుతాడు? ఓనర్ అవుతాడుగా. అతను చేసే అన్ని కాడ లేనిపోయిన ఆరోపణలు తప్పనించి ఒక్కడికాడ ఫెయిర్గా అనేది ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఎమ్మెల్యే కానీ 25 సీట్లు ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అడిగేది కేంద్రాన్ని, మీ ఎమ్మెల్యేలు మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు అడిగితే ఎందుకు తగ్గిరు, ఏవైనా పనులనే ముందు సాగుతాయి కదా అనేసి టీడీపీ ఆరోపణ. అవునండి, టీడీపీ ఆరోపిస్తుంది, అడగలేకపోతుంది కదా. మొన్న లాస్ట్ టైము 2019 ఎలక్షన్కి ముందు ఇదే చంద్రబాబు గారు అదే బీజేపీ నుంచి ఎడమైపోయారుగా, ఇదే మోడీ గారిని తిట్టి. మరి వాళ్ళు అంటగాగిరు. మరి అదే ఉమ్మడి కుటుంబం, అదే ఇప్పుడు మళ్ళీ కూటమితో వస్తున్నారు. అదే తిట్టిన వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ ఆయననే కలుపుకొని ఇప్పుడు కూటమితో వస్తున్నారు. ప్రజలు ఎంతవరకు నమ్ముతారంట? మరి అదే కదా, అది ఆయనకి తెలియాలి. అది నేను 40 ఏళ్ళ చరిత్ర 50 ఏళ్ళ చరిత్ర అన్నాడు కదా. ఆయనే వెళ్ళి మళ్ళీ భుజాన్ని చేసుకొని నాకు ఇన్ని సీట్లని వాళ్ళకి పంచి, ఆ రోజున మన రాష్ట్రం విడిపోయినప్పుడు పలానా ఇస్తానన్న బీజేపీ ఇవ్వలేకపోయింది. ఎలక్షన్ ముందు బీజేపీ డామ్ అని తిరిగి ఎలక్షన్కి ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అదే ఎలక్షన్ వచ్చేపడి బీజేపీ నెంబర్ 1 అనేసి భుజం చేసుకొని కూటమని మళ్ళీ కొత్త వేషం కట్టుకొని మళ్ళీ జనాల మోసం చేయడానికి వస్తున్నాడు. మొన్న జరిగిన చిలకలూరుపేట సమావేశం కానీ, మొన్న జరిగిన కుప్పం సమావేశం కానీ, చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఓటు వేస్తే మీ మగవాళ్ళకి అన్నం పెట్టొద్దని చెప్తున్నాడు. దాని మీద దానికి అన్నం పెట్టొద్దు అంటే మగవాళ్ళు అంటే ఈయన మగవాళ్ళే కదా. మరి ఈయన డ్యూటీ వేస్తాడో వాళ్ళ ఆవిడ గారు ఈయనకు అన్నం పెట్టాలో వద్దో ఆయన నిర్ణయించుకోవాలి. అంటే మంచి చేసినోడికి బో పెట్టొద్దని చెప్తాడు, అంతే ఈయన చేసేది. అంతే కదా. ఆయన నినాదం ఏముంది? మంచి చేసినోడికి మీరు బో పెట్టొద్దు. అదే మంచి వ్యక్తిని కోరుకొని ఓటేస్తున్నారు కాబట్టి వాళ్ళ భర్తలకు బో పెట్టొద్దు అంటున్నాడు ఈయన. అదే ఆయన ఇచ్చి జనాలకు ఇచ్చే స్పీచ్ మెసేజ్ అట్లా ఇస్తున్నాడు అంత వయసుండి. అదే అన్ని సంవత్సరాలు సీఎంగా పదవిలో ఉన్న వ్యక్తి ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్? అదే అనేది నేను కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాళ్ళు అండి, గొప్పనేత ఆవేశం అన్నాడు అనుకోవచ్చు. నాకు అంత అనుభవం ఉంది, నేను అమరావతిని సృష్టించాను, లేకపోతే హైదరాబాద్ నేనే తయారు చేశాను, ఇవన్నీ చెప్పుకోవచ్చు ఆయనే. అలా మీ మొగుళ్ళకి మీరు బో పెట్టవద్దు అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎవరైనా కాబట్టి నాలాంటి కుర్రోడు లేకపోతే చిన్న కుర్రోడు ఏదన్నా అంటే ఆవేశపడి అంటే సమాధానం కుర్రోడు అన్నాడని అనమాకని ఆయన చెప్పాల్సింది పోయి ఆయన మాటలు చెప్తే ఏ రకంగా సార్ ఇది? ఇప్పుడు మద్యపాన నిషేధం దశల వారీగా తగ్గిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తగ్గించకపోయేగా ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వం ఇప్పుడు ₹170 ఇస్తానంటుంది. అదే మరి నేను ఈ మంచి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు విద్య, ఆరోగ్యం ఎన్ని ఏంటి అమ్మఒడి ఎన్ని చేస్తుంటే దాడి గురించి చెప్పకుండా నేను కోట్ల ముందు తగ్గిస్తాను అంటే ఆ ముందా చచ్చిపోమనా? ఆ ముందు తాగేది ఎవరు? కింద స్థాయి మధ్య తరగతి వాళ్ళు తాగేది. ఆ తాగి చచ్చిపోమని జగన్ గారికి ఓటేయకుండా చచ్చిపోమని అని చెప్పేది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా 2 సార్లు ఘన విజయంతో గెలిచిన వల్లభనేని వంశీ గారికి ఈసారి ప్రజలు ఎంతవరకు మద్దతు ఇస్తారు? లేదంటే వెంకట్రావు గారికి ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం? కానీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఓడిపోయిన తర్వాత ఇదే ఈక్వల్గా ఈయనకి ఎంత ఓటింగ్ పడింది, ఆయనకి ఎంత ఓటింగ్ పడింది, అంత తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అంత ఓటింగ్ వేయించుకున్న జనాన్ని వదిలిపెట్టేసేసి ఏమైపోయారంటే తెలియకోకుండా అమెరికా వెళ్ళిపోయి కూర్చొని ఇవాళ మళ్ళీ తగుదురమ్మా అంటూ నేను ఉండాను అని వచ్చాడు ఇక్కడికి. మళ్ళీ ఏ విధంగా నమ్ముతారేమో జనాలు? అదే 20 ఏళ్ళకి 2006లో ఎంటర్ అయ్యాడు వల్లభనేని వంశీమోహన్ గన్నవరం నియోజకవర్గానికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకే చెయ్యని పని లేదు, చెయ్యని సేవ లేదు ఆయన. ఆ రోజు ట్యాంకర్లు పెట్టి వాటర్ తిప్పాడా, పిల్లలకి ఫీజులో కట్టారు వాళ్ళ నాన్నగారు ఆయన కలిసి. ఏంటి ఆడవాళ్ళకి ఆర్థిక సాయం చేసి చిన్నపాటి పని కల్పించి బడ్డీ కొట్లు ఇచ్చి తోపుడు బళ్ళు ఇచ్చి రిక్షా బళ్ళు ఇచ్చి ఇన్ని సేవలు చేశాడు ఎమ్మెల్యే గారు. ఆయనకు ఇవాళ కాదు మళ్ళీ ఇంకా 20 ఏళ్ళు కాడ అడిగే హక్కు వల్లభనేని వంశీమోహన్ గారికే ఉంది. ఈయన ఏం చేశాడని ఈయన ఓటు అడుగుతున్నాడు ఇవాళ? మళ్ళీ 2వ సారి మళ్ళీ జనాన్ని మోసం చేద్దామని మళ్ళీ ఈ పార్టీ కానీ ఆ పార్టీలోకి వెళ్ళి మోసం చేద్దామనా?
అంటే అదే వ్యక్తి ఈసారి టీడీపీ కూటమితో జెండాని ఎగరేస్తాను అంటున్నారు ఇక్కడ గన్నవరం నియోజకవర్గం. నేను అనేది అదే, ఏ రకంగా ఎగరేయగలుగుతాడు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఓటు అడిగితే వెళ్తున్నాడు జనాల్లోకి, ఇవాళ కాదు రేపు పొద్దున వెళ్తాడు. అడిగే హక్కు కానీ వేయించుకునే హక్కు కానీ వల్లభనేని వంశీమోహన్ గారు ఒక్కరికే ఉంది గన్నవరం నియోజకవర్గంలో. యార్లగడ్డ వెంకటరావు గారు ఏం చేశాడని వెళ్తాడు. ప్రశాంతంగా ఉంది వల్లభనేని వంశీ అనేవాడు, ప్రశాంతంగా నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఇతను వచ్చిన కాడ నుంచి అల్లర్లు ఆగడాలు రెచ్చగొట్టే విధానాలు, కుల విధానాలు, అగ్రవర్ణాలు పక్కన పెట్టుకొని ఆయన మిగతా కింద స్థాయి వర్గాలు దళితుల్ని, బీసీలని, ఎస్సీ ఎస్టీలని, మైనారిటీని అనగదొక్కాలని చేసి అగ్రవర్ణాలు సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో కుల దూషిస్తాలు, కుల వృత్తులు మాట్లాడతారు, ఇవన్నీ చేయడం. ప్రశాంతంగా ఉంది గన్నవరం ఇప్పటి వరకు. నేను అంటాం కాదు, గన్నవరం ఎవరినైనా అడగండి, ఆడకాడ చిన్న కాడ నుంచి పెద్దవాడు వరకాడ. ఇప్పుడు స్టేట్లో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారో అదే రకంగా గన్నవరం కాన్స్టిట్యున్సీ మొత్తంలో కాడ వల్లభనేని వంశీ గారు అంటేనే చిన్నపిల్లడు కానీ రేపు చనిపోయే ముస్లిం వరకాడ వల్లభనేని వంశీ గారికి తెలుసు. అదే యార్లగడ్డ ఎవరికి తెలుసు. ఈసారి వల్లభనేని వంశీ గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఏంటి? నాకు తెలుసు ఇదే గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి నేను తెలుసు. నేను అందరూ తిరుగుతూ ప్రతి ఒక్కరు తిరుగుతూనే ఉంటాను. నేను నాకు తెలిసి ఆయన 15 నుంచి 20,000 మెజార్టీతో గెలుస్తారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఆయన 175 అంటున్నారు. ఏమో భగవంతుడి దేవుడు రావచ్చు. నేనైతే 150 అనుకుంటున్నా. అది గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు జగన్ గారు.